దుర్బుద్ధి ఏంటనేది ప్రజలకు తెలియజేసినందుకు, వీళ్ళ యొక్క బుద్ధి ఏంటి, వీళ్ళ నీచ స్వభావం ఏంటనేది యావత్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. అందరం ఒకరి ఎడల ఒకరు చక్కగా గౌరవంగా ఉండాలి, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఒకప్పుడు ఎవడు పాస్టర్లు ఎవరు వాక్యం వాళ్ళు చెప్పుకునేవాళ్ళు, హిందువులు ఎవరు గుళ్ళో వాళ్ళు ఇచ్చేశారు. ఒకప్పుడు ఒక 20 ఏళ్ల కిందట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో క్రైస్తవంలోకి దూరిపోయి ఈ రకంగా మాట్లాడుతానంటే దానికి కారణాలు ఎవరు? మీలాంటి బెగ్గర్స్ వల్ల కదా. మీకు నిజంగా పాస్టర్ అయి ఉంటే మీకు డబ్బులు ఎందుకురా? మీకు ఫోన్పేలు జీపేలు ఎందుకు? మీకు చెప్పండి, ఫోన్పేలు జీపేలు ఎందుకు? నిస్వార్థంగా సేవ చేసుకోవచ్చు కదా మీరు. అసలు సంఘాలు ఉన్నాయా నీకు? అభినయ దర్శన్ సంఘం ఉందా నీకు? ఒక 10 మంది సంఘం అని ఉన్నారా? యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని నేను తోపు తురుము అనుకొని 4 మాటలు మాట్లాడితే నువ్వు పాస్టర్ అయిపోతావా?